హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికీ సరికొత్త రైల్వే ఉద్యోగాలైతే మీకు తీసుకురావడం జరిగింది. సో మనకి రైల్వే సంస్థ నుంచి అయితే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు 10th పాస్ అయిన వాళ్ళకి ఉన్నాయి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఉన్నాయి, ఫైనాన్స్, సివిల్, మెకానిక్స్ సంబంధించి కూడా అయితే ఉన్నాయన్నమాట. సో మేనేజర్, ఎంటీఎస్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అయితే వీళ్ళు మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. డిఫరెంట్ కేటగిరీస్లో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవి. ఎలాంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు. న్యూ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది 2025కి సంబంధించి. సో ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో, పర్మనెంట్ గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూసి వెంటనే ఆన్లైన్లో అయితే అప్లై చేయండి. మీకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్లో కూడా అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నది డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, DFCCI లిమిటెడ్ నుంచి అయితే మనకి రావడం జరిగింది. ఇది ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ అనమాట. సో ఇదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద అయితే పనిచేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది అనమాట. సో పబ్లిక్ సెక్టర్ కంపెనీలో అయితే మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద అండర్టేకింగ్ లో పనిచేసే సంస్థ అనమాట ఇది. సో ఇక్కడ మనకి జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ రోల్స్ కూడా అయితే ఇచ్చారు. మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. మీరు కంగారేం పడాల్సిన అవసరం లేదు. మొత్తానికి మనం 642 వేకెన్సీస్ దాకా అయితే ఉన్నాయంటే ఇక్కడ మనకి అన్ని కేటగిరీస్ లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద 194 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అన్రిజర్వ్డ్ కేటగిరీస్ కి, SC ST కేటగిరీస్ కి మళ్ళీ ఇంకా డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మనకి DFCCI సంబంధించి పబ్లిక్ సెక్టర్ కంపెనీ కాబట్టి ఇది మీకైతే శాలరీ కూడా అయితే మంచిగానైతే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే షార్ట్ నోటిఫికేషన్ అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అయితే మీకు రావడం జరుగుతాయి. అండ్ దీని యొక్క అప్లికేషన్ ఆ ప్రాసెస్ మొత్తం అయితే మనకి ఫర్దర్గా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్గా ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇంకా మనకి రావాల్సి ఉంటుంది వీళ్ళ వెబ్సైట్లో. సో అది రాగానే మళ్ళీ మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి వీళ్ళు రిలీజ్ చేస్తారనమాట. 18th జనవరి నుంచి అయితే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. 18th జనవరి నుంచి 16th ఫిబ్రవరి లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే 18th నాడు అయితే మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది, క్లారిటీగా ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది. సో ఆ రోజు నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మన ఛానల్లో అయితే ఖచ్చితంగా అది రిలీజ్ అవ్వగానే వీడియో అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మనకి ఇంకా మీరు జాబ్స్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉండడం జరుగుతాయి. అవన్నీ చూసి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ నోటిఫికేషన్ చెక్ చేయాలనుకున్నా సరే మీరు కావాలంటే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫేక్ అయితే కాదనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి త్వరగా. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి జాబ్ వీడియోస్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మీకు ఇంకా ఎలాంటి విషయంలో అయినా సరే డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.